ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజీపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్యకు గురయ్యాడు. 3 ఏళ్ల బాలుడు లక్ష్మిత్ మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూలుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో మిస్ అయ్యాడు. బాలుడు అదృశ్యంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఉదయం ఎల్కోట లింగోజీపల్లి మధ్య పొలంలో లక్ష్మిత్ మృతదేహం లభ్యమైంది. లక్ష్మిత్ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్కు వాళ్ళ అమ్మ ఉదయం వదిలిపెట్టి వెళ్ళింది. 9ంటికి వెళ్ళింది. అందరితో పాటు అబ్బాయి స్కూల్లో కూర్చున్నాడు. బయటకు అందరితో పాటు బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళిండు. ఇంక పిల్లలతోటి ఇంకా రాలేదు సార్. ఇంటికి వెళ్ళిండేమో అని మేము అనుకున్నాం. ఇంటికి వెళ్ళలేదంటే సార్ పిల్లలతోటి వచ్చాడు. వచ్చిండు మళ్ళీ వెళ్ళిపోయిండు బయటికి. అబ్బాయి రోజుకు అట్లా ఇంటికి పోతుంటాడు వస్తుంటాడు ఇంటికి. అబ్బాయి కనిపించలేదు. ఇంకా ఇంటికి వెళ్ళాడు అనుకున్నాము మేము. కనిపించలేదు సార్. ఇంకా వాళ్ళ అమ్మోళ్ళు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు సార్ పోలీస్ స్టేషన్లో. సార్ నేను బాబు 9:30కి వదిలిపెట్టి వచ్చాను అంగన్వాడీలో. 11కి స్కూల్ నుంచి బయటకు వచ్చాడు కానీ ఇంటికి రాలేదు. నేను 12:30 1 టైంలో వెళ్ళాను ఫుడ్ పెట్టడానికని వెళ్తే అప్పటికి లేడు సార్ స్కూల్లో. ఆయా వాళ్ళని అడిగితే ఇంటికి వచ్చేసి ఉంటాడు అనుకున్నాము అని చెప్పారు సార్. స్కూల్లో లేరు, ఇంటికి రాలేదు, బాబు మిస్ అయ్యాడు సార్. ప్రకాశం జిల్లా లింగోజీపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య కాబడ్డాడు. మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూలుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో బాలుడు మిస్ అయ్యాడు. సో ఈ మిస్సింగ్ తో పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాడు. సో అనూహ్యంగా కూడా ఈ రోజు ఒక పొలంలో ఈ లక్ష్మిత్ మృతదేహం కూడా లభ్యమైనట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రైటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజీపల్లి గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మిత్ అనే 3 ఏళ్ల బాలుడు 2 రోజుల క్రితం అయితే అదృశ్యమయ్యాడు. అయితే లక్ష్మిత్ మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూల్కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో మధ్యాహ్నం సమయంలో అయితే అదృశ్యమయ్యాడు. స్కూల్ నుండి బాలుడు ఎంతకి తిరిగి రాపోయేసరికి బాలుడు అదృశ్యంపై మాత్రం బాలుడి తల్లి సురేఖ పోలీసులు ఆశ్రయించింది. బాలుడి మిస్సింగ్ ఆచూకీ కనుగొనేందుకు రంగంలో దిగిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. బాలుడు మిస్ అయిన ప్రాంతం నుంచి గ్రామంలోని అనుమానిత ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ ద్వారా వెతుకులాట అయితే ప్రారంభించారు. అయితే బాలుడి కిడ్నాప్ గల కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో అయితే విచారణ చేపట్టారు. ప్రధానంగా బాలుడి కిడ్నాప్ కోణంలో బాలుడు కనిపించకుండా పోయాడా లేక మరైనా కారణం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు గడిచిన 2 రోజులకైతే పోలీసులు లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు లక్ష్మి అదృశ్యంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం ఎల్కోట లింగోజీపల్లి మధ్య పొలాల్లో లక్ష్మి మృతదేహం లభ్యం కావడంతో లింగోజీపల్లి గ్రామ వాసుల్లో తీవ్ర విషాదం ఛాయలులైతే నెలకొన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిత్ హత్యకు గల కారణాలపై మాత్రం లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. బాలుడు మృతిపై పలు అనుమానాలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలుడు మృతదేహం కాళ్ళ కట్టి ఉండటంతో ఆ దిశగా పోలీసులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఇంట్లో ఎంతో సరదాగా కనిపించే 3 ఏళ్ల లక్ష్మిత్ మృతితోటి ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడు తండ్రి అయితే శ్రీను హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా 2 నెలల క్రితం అయితే సురేఖ కాంపు కోసం లింగోజీపల్లికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 2 నెలల పాప కూడా ఉంది. అయితే లక్ష్మిత్ మృతితోటి ఆ కుటుంబంలో అయితే ప్రస్తుతం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు లక్ష్మిత్ మృతిపై అన్ని కోణాల్లో అయితే పోలీసులు అయితే లోతైన దర్యాప్తు